గాడ శ్రీశైలం సొరంగం కూలిపోయింది. ఏది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 15 నెలలకు ఆలోచన లేకుండా అర్థం పర్థం ఆగమాగం చాలు చేసిండాడు. ఆడ నీళ్ళు వచ్చి మొత్తం గందరగోళం ఉండి బురద ఉండి చక్కగా చూసుకోకుండా ఇంజనీర్లను తెలుసుకోకుండా ఆగమాగం కమిషన్ల కోసం ఆయనతో పని చాలు చేసింది. ఏమైంది? 8 మంది వాళ్ళు ఇరుక్కపోయింది. ఒకడేమో చచ్చిపోయింది అంటాడు కాంగ్రెస్ వాడు, ఆ 8 మంది చచ్చేపికినంటాడు. ఇంకోటేమో ఇంకా కాలే అంటాడు. రేవంత్ రెడ్డి ఇంతవరకు అటు మర్రి కూడా చూస్తలేడు. ఇంకొక మంత్రి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు చేయబట్టే కూలిపోయింది అంటాడు. ఇది ఎక్కడి బాధ? 15 నెలల తర్వాత ఇవాళ అక్కడ సొరంగం కూలిపోతే బీఆర్ఎస్ వల్ల కూలిపోయిందంటే ఇది ఎక్కడ అన్యాయము? ఇక పోని కూలిపోయింది, ముఖ్యమంత్రి ఆడు చూడడు, కొంతమంది మంత్రులు పోయింది. పోతే మంత్రులు ఏం చేయాలి? ఆడ పోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి, ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి, తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి, మర్యాదగా మాట్లాడాలి. కానీ ఏం చెప్తారు వాళ్ళు? ఒకడేమో చేపల కూర తింటాడు. ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలో, రేయు తిందామని వాడు ఒకటి తింటాడు. ఆడ వాడు దాస్తుంటే వీడేమో తింటాడు. ఒక గత నీతి లేని వాళ్ళు మంత్రులు. ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది. ఇలా ఏం జరగలేదు. ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ కలిసిందట. కూలిపోయిన మడ్డంతా కలిసే వరకు వాటర్ నీళ్లు కలిసే వరకు నీళ్లు వాటర్ కలిసిపోయిందిరా నాయన. గిసొంటోళ్ళు మంత్రులు, మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గిసొంటోళ్ళు మంత్రులు. కాంగ్రెస్ వాళ్ళ కథ, కాంగ్రెస్ వాళ్ళ అందం గిట్లుంది.